గురైపోయి చాలా మంది త్రాగుబోతులు అయిపోతున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ సేయింగ్ విత్ ఎ హెవీ హార్ట్ టుడే. ఈరోజు దేవుని సేవకునిగా చాలా బాధతో చెబుతున్నాడు. యవనస్తులారా, యవన కాలంలోకి రాగానే ఎవడో ఒకడు మీకు అంటిస్తాడు ఈ వ్యసనాన్ని. అరే, బీరు తాగితే కలర్ వస్తావరా అంటాడు. నువ్వు అసలు రంగులేవురా, నువ్వు అసలు సరిగ్గా కనబడతలేదురా. రోజు వాడు స్నానం చేస్తే బాగా కనబడతాడు. వాడు చక్కగా శుభ్రంగా ఉంటే బాగుంటాడు. కానీ నువ్వు బీరు తాగితే రంగు వస్తావని అలవాటు చేశావు. ఆఖరికి వాడు ఎలా అయిపోయాడు, రోడ్ల మీద పడిపోతున్నాడు త్రాగి. నమ్మండి ప్రియ దేవుని బిడ్డ, త్రాగుడు అలవాటు చేయడం చాలా మంది వస్తారేమో నీ దగ్గరికి, కానీ మాన్పించమన్నాడు కాబట్టి ఆయన ఒక్కడు కూడా రాడు నీ దగ్గరికి. ఎందుకంటే వారికి చేత కాదో. ఇలా ఎంతో మంది త్రాగుబోతులు కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. వాట్ ఆర్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రంకన్నెస్? త్రాగుబోతుతనం వలన ఏంటండి అంటే, మొట్టమొదటిగా నీ శరీరం పాడైపోతా ఉంది. థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ఆల్కహాల్. నీ బంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి ఈ రోజుల్లో త్రాగుబోతున్న వల్ల. భర్త త్రాగి కుటుంబాన్ని పట్టించుకోకపోతే భార్యలు విడాకులు కోడి వెళ్ళిపోతున్నారు, పిల్లలు అనాథలుగా బతుకుతున్నారు. దెర్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రంకన్నెస్. త్రాగుడు వలన నువ్వు దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నావు. బైబిల్లో రాయబడింది, త్రాగిన వాడు వెర్రి మాటలు మాట్లాడతాడట. చెప్పండి, ఏమంటాడు? కడప సెంటర్లో నిలబడి ఈ కడప అంతా కూడా న్యూఢిల్లీ చేసేస్తానంటాడు రేపు పొద్దున్న. ఆడిల్లు చూస్తే తాటకిల్లు ఉంటుంది వాడికి. కడప అంతా న్యూఢిల్లీ చేస్తానంటాడు. లేకపోతే అదంటాడు ఇదంటాడు. మొత్తం సెంటర్లో నిలబడి ఎవడో ఒకటి వచ్చి బండితో గుద్దేసేదాకా అక్కడే నిలబడి వెర్రి మాటలు మాట్లాడు. విపరీతమైన కనబడతారు సుమ. కొంతమంది ఈ మాటలు వినగానే, నేనండి అందరిలో తాగనండి, వారానికి ఒకసారి తాగుతారండి. వారానికి ఒకసారి విషం తీసుకుంటే విషం పని చేయకుండా మానేస్తుందా? అలవాటు మానే, దేవుని దగ్గరికి రా. నీ సొంత ప్రయత్నాలతో భవిష్యత్తు మానలేవు, కానీ ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు విడుదల కావాలి. ఎవరికి శ్రమ అంటే దేవుని వాక్యం సెలవు ద్రాక్షారసము. అక్కడ కేవలం ద్రాక్షారసం గురించి నేను మాట్లాడటంలా. అది ఏదైనా సరే, ఏ వ్యసనమైనా సరే, ఏ ఎడిక్షన్ అయినా సరే, మొదట చాలా తళతళలాడుతూ ఆకర్షణీయంగా కనబడుతుందేమో, కానీ ఆ తర్వాత నీ జీవితం అంతా ఇబ్బందులు పాలవుతుంది. నీ మూర్ఖత్వం వలన గాయాలు తగిలినాయా? నీ భయంకరమైన పరిస్థితిని బట్టే కుటుంబం పాడైపోయిందా? భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా? పిల్లలకి తల్లిదండ్రులకి సరైన సంబంధం లేదా? నీ కుటుంబం అంతా వీధిని పడేసావా? నీ మూర్ఖత్వాన్ని బట్టే నీ తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చావా? నీ మూర్ఖత్వాన్ని బట్టే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావా? మై ఫ్రెండ్, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ టుడే. ఈరోజు మీకు శుభవార్త ఉంది. ఇప్పుడైనా వచ్చే ప్రభు దగ్గరికి, ఆయన పాదాలు పట్టేసుకో. ప్రభువా, ఇంతవరకు నా మూర్ఖత్వం